కానీ దీంట్లో రాజకీయాలకు లేకపోతే అధికారుల తప్పిదమా తెలియడం లేదు. కావాలని చెప్పి కొంతమందిని ఇప్పుడు ఇక్కడ ఇల్లు చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ పెంటయ్య అని ఇక్కడ రోజువారీ కూలి చేసుకునే ఇతనికి 2 పిల్లలు, భార్య, వీళ్ళ కుటుంబము చాలా పేద కుటుంబం, దళిత సామాజిక వర్గం. అయితే ఈ కుటుంబానికి ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనుచరులు దందాలు చేసుకుంటే వాళ్ళ చుట్టూ తిరిగినా, పైసలు ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ ఇతనికి స్థానికంగా డబుల్ బెడ్రూమ్ లేక గతంలో పెంకుటిల్లు వర్షం బారిన పడి కూలిపోయిన తర్వాత ఇతను ఈ షీట్ వేసుకొని ఇద్దరు పిల్లలు, అంటే పెద్ద పిల్లలు, ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో ఉన్న పిల్లలు, వాళ్ళు ఈ ఒకటే ఇంట్లో నివాసం వండుకుంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని ఎవ్వడు కూడా కనీసం పలకరించే ప్రయత్నం ఇవ్వడానికి రాలేదట. మేము వీళ్ళని అంటే మాకు ఇప్పుడు విషయం తెలియగానే పలకరించే ప్రయత్నం చేస్తున్నాం. ఏమైంది మీకు ఇప్పటిదాకా, అసలు ఏం జరుగుతుంది? అప్లికేషన్ పెట్టమంటే పెడతా ఉన్నాము, తీసుకపోతారు, వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అట్లనే జరుగుతుంది. వాళ్ళు కూడా నాయకులు వచ్చి చూసిపోయారు. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ వచ్చిన ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా చూసిపోతూనే ఉన్నారు. వస్తాయని చెప్పి ఈ వార్త అని చెప్పారు. ఇంతవరకు కూడా మాకు రాలేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టమంటే కూడా పెట్టినాం, గ్రామ పంచాయతీ పెట్టమంటే పెట్టినాం, ఇట్లా మున్సిపల్ అయినా కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టినాం, కూడా రాలేదు. ఈ పరిపాలనకు, మాటలకు, చేష్టలకు ఎంత వ్యత్యాసం ఉందని నిదర్శనము ఈ ఆదిలాబాద్ గ్రామంలో. ఇక్కడ నియోజకవర్గం అందరికీ కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా వీళ్ళను పలకరించే ప్రయత్నం చేస్తే అసలు నిజంగా కూడా కాంగ్రెస్ నాయకులు కొంచెం సోయి తెచ్చుకొని ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఉన్న వాళ్ళకి ఎవరికి ఇప్పించుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ మొత్తం ఇల్లు లేని వాళ్ళకు, ఇబ్బంది ఉన్న వాళ్ళకు, పేదవాళ్ళకి ఇప్పిస్తే మీకు కూడా ఒక మంచి పేరు ఉంటుండే. ఆ ఇచ్చే ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇల్లు ఇస్తున్నారు. అయినా సరే మీరు సరే అంటే అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి మేము గతంలో డిమాండ్ చేసినాం. ఇప్పుడు కూడా కనీసం మీరు ఇల్లు చూసే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డికి తెలిసేంత వరకు అంటే షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సోయిలేని ప్రభుత్వానికి, ఈ అధికారులకు సిగ్గుండాలి. అసలు ఏం చేస్తున్నాం మనం? రోజు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న అధికారులు, ఈ నాయకులు అంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులారా, మీకు అంటే తెలిసే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, ఇంత చిన్న ఇంట్లో వీళ్ళు ఎట్లా నివసిస్తారో ఒకసారి చూడండి. లైట్ ఇప్పుడు ఒకటే ఇంట్లో అన్నం వండుకునే పొయ్యి ఇక్కడ ఉంది, అమ్మాయి ఇక్కడ, ఇక దేవుడిని ఇక్కడ పెట్టుకున్నారు, ఇలా బెడ్రూమ్ ఇక్కడ ఉంది. ఎంత అన్యాయమో చూడండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ నాయకులకు, ఈ రేవంత్ రెడ్డికి నిజంగా సోయి ఉంటే మా మేడ్చల్ నియోజకవర్గం ప్రజల మీద కనీసం మీకు రాజకీయ భిక్ష పెట్టిన మా మల్కాజ్గిరి పార్లమెంటు నీకు రాజకీయ భిక్ష పెట్టి అయినా సరే నువ్వు సోయి లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. అధికారులారా, మీరైనా జిల్లా కలెక్టర్ గారు, నేను నమస్కరించి మీకు ఒకటి చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళ బతుకు తెరువు చూడండి. వీళ్ళ బతుకు అంటే ఇళ్ళనే ఏంది ఫ్యాన్ కట్టుకొని, కరెంట్ ఇళ్ళ పెట్టుకొని, టీవీలో పెట్టుకొని, భోజనము వీళ్ళు పండుకునేది, వీళ్ళు ఉండే వ్యవస్థ చూస్తే నిజంగా సిగ్గు అనిపిస్తుంది నాకైతే. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఈ ఇంటినే కాదు, చాలామంది ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ షీట్ వేసుకొని వీళ్ళు నివాసం ఉంటున్న వాళ్ళకి నిజంగా మేము బాధతో చెప్తున్నాం, అధికారులైనా స్పందించాలి. లేకపోతే మేము పెద్ద